హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా సెప్టెంబర్ నెల 2024 కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 2024. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో భారత్ మొత్తం 29 పథకాలు సాధించింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన దీప్తి జీవాంజీ ఏ విభాగంలో మరియు ఏ పథకాన్ని గెలుచుకుంది? ఆన్సర్: మహిళల 400 మీటర్ T20 విభాగంలో కాంస్య పథకాన్ని గెలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏటా సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి రోజుగా నిర్వహిస్తారు. అయితే దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు? అలాగే ఎవరు నిర్వహిస్తారు దీన్ని? ఆన్సర్: దీన్ని 2009లో తొలిసారిగా నిర్వహించారు. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ దీన్ని నిర్వహిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధాని మోదీ సెప్టెంబర్ 3 నుంచి 5 మధ్య బ్రునై మరియు సింగపూర్ దేశాల్లో పర్యటించారు. బ్రునై దేశంతో 40 సంవత్సరాల దౌత్య సంబంధాలు పూర్తి అయ్యాయి. అయితే ఈ దేశాన్ని ఇప్పటి వరకు ఎంతమంది ప్రధానులు పర్యటించారు? ఆన్సర్: బ్రునై దేశాన్ని పర్యటించిన తొలి భారత ప్రధానమంత్రిగా మోడీ చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర జలాల్లో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఉద్దేశించిన సముద్ర ప్రతాప్ను ఏ రాష్ట్ర షిప్యార్డ్ లిమిటెడ్ తయారు చేసింది? ఆన్సర్: గోవా రాష్ట్ర షిప్యార్డ్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్. అసోంలోని తేమాజీ జిల్లాలో ఉన్న ఫోబా రిజర్వ్ ఫారెస్ట్ను వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా నోటిఫై చేయనున్నారు. అయితే దీన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఎప్పుడు ఏర్పాటు చేశారు? దీని విస్తీర్ణం ఎంత? ఆన్సర్: 1924లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని విస్తీర్ణం 10,221 హెక్టార్లు. నెక్స్ట్ క్వశ్చన్. 700 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లతో ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా నిలిచిన మాదాఫర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్: గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు కొత్త జెండా మరియు చిహ్నాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. నీలి రంగులో జెండా ఉంది. మధ్యలో అశోక చక్రంతో పాటు సుప్రీంకోర్టు భవనం, రాజ్యాంగ పుస్తకం ఉన్నాయి. అయితే చిహ్నంలో ఏమున్నాయి? చిహ్నంలో యత్ ధర్మస్థ్ జయహ అని సంస్కృత భాషలో దేవనగరి లిపిలో రాసి ఉంది. చిహ్నంలో యత్ ధర్మస్థ్ జయహ అని సంస్కృత భాషలో దేవనగరి లిపిలో రాసి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 తొలి త్రైమాసంలో దేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్: మహారాష్ట్ర. తరువాతి స్థానాల్లో కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్ 2024కు ఏ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది? ఆన్సర్: పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్. 2024-25లో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధి సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. అయితే గతంలో ఈ అంచనా 6.6% మాత్రమే ఉంది. అంతకు మించి వృద్ధి ఉంటుందని తాజా నివేదికలో పేర్కొంది. ఆన్సర్: 7%. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో మహారాష్ట్రలో అదానీ సంస్థతో కలిసి $10 బిలియన్ సెమీ కండక్టర్ చిప్ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్న టవర్ సెమీ కండక్టర్ ఏ దేశ సంస్థ? ఆన్సర్: ఇజ్రాయెల్. నెక్స్ట్ క్వశ్చన్. యుఎస్ న్యూస్ మరియు వరల్డ్ రిపోర్ట్ ప్రకారం ఉత్తమ దేశాల ర్యాంకింగ్స్ 2024లో వరుసగా 3వసారి మొదటి స్థానంలో నిలిచిన దేశం? ఆన్సర్: స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా మిషెల్ బార్నియర్ ఇటీవల నియమితులయ్యారు? ఆన్సర్: ఫ్రాన్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత సిపిఎంకి నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తిగా పేరు పొందిన వ్యక్తి? సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సెప్టెంబర్ 12, 2024న మరణించారు. అయితే ఆయన ఎప్పుడు, ఎక్కడ జన్మించారు? ఆన్సర్: 1952 ఆగస్టు 12న మద్రాస్లో జన్మించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.
నెక్స్ట్ క్వశ్చన్ 44వ ఒలింపిక్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 44వ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా సదస్సు ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ రణబీర్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం భారతదేశంలోనే అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ గౌతమ్ అదానీ. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫౌండేషన్ మొదటి భారతీయ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శరత్ కమల్. నెక్స్ట్ క్వశ్చన్ ఉద్యోగులు వారానికి 4 రోజులు మాత్రమే పనిచేయాలని ఇటీవల ఏ దేశ ప్రభుత్వం ఆదేశించింది? ఆన్సర్ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ కె సునీల్. నెక్స్ట్ క్వశ్చన్ 66వ రామన్ మెగసెసే అవార్డ్ 2024 సంవత్సరానికి పొందిన వారు ఎవరు? ఈ అవార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు? ఆన్సర్ ఈ అవార్డ్స్ని 1957లో ప్రారంభించగా 1958 ఆగస్టు 31న తొలి అవార్డ్స్ ప్రకటించారు. ఇవి 66వ రామన్ మెగసెసే అవార్డ్స్. ఇక పొందిన వారిని ఒకసారి చూస్తే మియాజాకి హయావ్ జపాన్ ప్రఖ్యాత ఫిలిం మేకర్, ఫర్విజా ఫర్వాన్ ఇండోనేషియా పర్యావరణవేత్త సామాజిక న్యాయవాది, కర్మ ఫున్సో భూటాన్కు చెందిన వ్యక్తి, బౌద్ధ సన్యాసి, సంస్కృతి పరిరక్షకుడు, న్యాయన్ తినోక్ ఫువాంగ్ వియత్నాం ఏజెంట్ ఆరెంజ్ బాధితుల వైద్యుడు మరియు న్యాయవాది. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన వాయు నాణ్యతా సూచిలో అత్యంత కాలుష్య దేశాల్లో బంగ్లాదేశ్ తొలి స్థానంలో నిలవగా భారత్ స్థానం ఎంత? ఆన్సర్ సెకండ్ ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్ సిలేసియా డైమండ్ లీగ్ మీట్లో 6.26 మీటర్ల జంప్ చేసి రికార్డు నెలకొల్పిన ఫోల్ వాల్టర్ ఆర్మాండ్ డుప్లాంటిస్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ స్వీడన్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్ బీసీసీఐ సెలెక్టర్గా ఇటీవల కాలంలో నియమితులైన టీమ్ ఇండియా మాజీ వికెట్ కీపర్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ అజయ్ రాత్రా. నెక్స్ట్ క్వశ్చన్ ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలను మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దుతూ గో సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, రూఫ్ టాప్ సోలార్ విధానం అమలు చేయడానికి బృందావన్ గ్రామ్ స్కీమ్ పేరుతో పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఇవి ఫ్రెండ్స్ సెప్టెంబర్ 2024లోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.